మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారు, అసలు ఉన్నారా లేరా, అసలు పార్టీలో ఉన్నారా లేరా, పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే దాదాపుగా 43 రోజుల నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా నెల్లూరు జిల్లాలోనే కానీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలో కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీటింగుల్లో కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకు అనంటే తాను మాజీ మంత్రిగా పనిచేసినప్పుడు, అంటే ఆయన నెల్లూరు జిల్లాలో కీలకంగా మంత్రి పదవి వచ్చినప్పుడు అక్కడ నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న క్వార్జ్ మైనింగ్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా రూల్స్ కు వ్యతిరేకంగా ఎక్కువ మోతాదులో ఆ మైనింగ్ అనేది జరపడం, పేలుడు పదార్థాలు అనేవి ఉపయోగించడం వల్ల ఆయన మీద భారీ స్థాయిలో క్వార్జ్ మైనింగ్ కేసు, అక్రమ తవ్వకాల గురించి కేసులు నమోదయ్యాయి. అయితే ముందుగా చూసుకుంటే ఆయన మీద కేసులు వస్తున్నట్టు, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఆయనకి ముందే సమాచారం తెలియడంతో ఆయన కొంత అప్రమత్తంతో ముందుగానే ఆయన ఏం చేశారంటే హైకోర్టులో బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆయనకి ముందస్తు బెయిల్ అనేది లభించకపోవడంతో కొంత నిరాశ చెందినట్టు సమాచారం తెలుసు. మరి ఆ సందర్భంలో ఆయనకి ఏం చేయాలో తెలియక ఈ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన అయితే దాదాపుగా 43 రోజుల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఆయన ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పారిపోయారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకనంటే దాదాపుగా 250 కోట్లకు పైగా క్వార్జ్ మైనింగ్ తవ్వకాలనేవి అక్రమ మైనింగ్ చేసి సంపాదించారు. భారీగా మైనింగ్ అనేది తప్పుగా జరిగిందని చెప్పి తీవ్రమైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నెల్లూరులో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, రెండో పట్టు అంటే మంత్రివర్గ విస్తరణలో 2.5 ఏళ్లకి ఆయన మంత్రి పదవి దక్కించుకోవడం, ఆయనకి మంత్రి పదవి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇటువంటి అరాచకాలకు, అక్రమ మైనింగ్ చేయడానికి, ఇటువంటి పనులన్నిటికీ కూడా ఆయన అలవాటు పడినట్టు, భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇటు సిబిఐ అధికారులు కానీ, ఇటు ఈడీ అధికారులు కానీ, ఏపీ సిట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఇంకోవైపు చూసుకుంటే ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరికి తగ్గగా వాళ్ళు ఒక్కొక్క కేసును కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టి వీలైతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఈ క్వార్జ్ మైనింగ్ తవ్వకాలకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 250 కోట్లకు పైగా భారీగా అవకతవకలు చేశారు. కానీ ఆయన అరెస్ట్ అవుతారు అనే ఆలోచన వచ్చినప్పుడే ఆయన ముందుగానే అప్రమత్తం అయ్యి 43 రోజుల కిందట ఆయన పారిపోవడం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, నెల్లూరు జిల్లాకి సంబంధించిన పార్టీ వ్యవహారాల్లో కానీ, అభిమానులతో కానీ, కార్యకర్తలతో కానీ, మీడియా ముందు కానీ ఎక్కడా కూడా ఆయన ప్రస్తావన అనేది రావడం లేదు. ఆయన ఉన్నారా లేరా, ఏమైపోయారు అనే దాని మీద చాలా మంది కూడా చర్చించుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే అజ్ఞాతవాసంలో ఉన్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే నడుస్తున్నాయి. ఈయన ఖచ్చితంగా ఒకవేళ దొరికినట్లయితే మాత్రం వెంటనే కూడా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వెంటనే కూడా న్యాయస్థానంలో ఆయన్ని హాజరుపరచడం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే విలువ చేసిన క్వార్జ్ మైనింగ్ తవ్వకాలు అనేవి అక్రమంగా తవ్వకాలు జరిపి ఆయన అక్రమ సంపాదన అనేది కూడగట్టుకోవడం జరిగిందని చెప్పి చాలా భారీ స్థాయిలో కేసులు అయితే నమోదైంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా, ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఎటువంటి సమాచారం అయితే లేదు. మరి ఆయన ఏ రోజు అయితే కనిపిస్తారో ఆ రోజే ఆయన అరెస్ట్ అయినట్టు పోలీసులు కూడా ఒకవైపు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది.